బాలినేని అలాంటి ఆరోపణలు చేయడం రెండు కనిపిస్తున్నాయి ఈరోజు మీడియాలో. మరి ప్రభుత్వం వారు చూస్తున్నారా లేదా తెలీదు. ఇంకొకటి కూడా మనం గమనిస్తే వాసంశెట్టి గణేష్ అని పేరు మంత్రి, మీరు ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ వాళ్ళతో వేదికలు పంచుకోకూడదు అని చాలా గట్టిగా హెచ్చరికలు చేశారు అని చాలా హంగామా అయిన తర్వాత ఆయన నిన్న వేదిక పంచుకున్నారు. సరే ఆయన ఇష్టం అనుకోండి, దాని గురించి మనకు సమస్య లేదు. కానీ ఏం జరుగుతుందని అటు ఇటు తిరిగి పాలకులందరూ ఒకటిగానే ఉంటున్నారా? సమాధానం లేదు. అంటే మీడియాలో హడావుడి చాలా జరుగుతుంది, ఒకరి మీద ఒకటి రాస్తారు. వాసంశెట్టి సుభాష్ నిన్న ఒక సభలో ఆయన విగ్రహావిష్కరణకు వెళ్ళారు. మరి బోండా ఉమామహేశ్వరరావు వెళ్ళినప్పుడు అంత గొడవ అయింది కదా, మళ్ళీ అది అయిన తర్వాత ఈయన ఎలా వెళ్ళారంటే ఓకే మా సామాజిక వర్గం పెట్టింది కాబట్టి అని భావిస్తారని. అయితే వైసీపీ వాళ్ళు అక్కడ ఉన్నారు. అంటే ఇక్కడ కూటమిలో తెలుగుదేశం జనసేన సమస్య ఒకటైతే క్రాస్ పొలిటికల్గా ఒక మాజీ మంత్రి ప్రస్తుత మంత్రి ఒకటైతే ఇవి ఎలా కుదురుతున్నాయి? ఇవన్నీ ఊరికినే జరగవు కదా. వాళ్ళ స్నేహబంధాలు వాళ్ళ పార్టీలు అయితే మనకేం అభ్యంతరం లేదు. ఇక్కడ పబ్లిక్ ప్రాపర్టీస్ పబ్లిక్ ఇష్యూస్ కూడా వీటితో ముడిపడి ఉండటం. మనం అంతకుముందు గన్నవరం శాసనసభ్యుడు యార్లగడ్డ వెంకట్రావు చాలా బహిరంగంగా తీవ్రమైన ఆరోపణలు చేశారు. నిన్న బలవంతంగా నిర్బంధంగా రాజీనామా చేయించారు అనుకున్నటువంటి చలసాని ఆంజనేయులు విజయ డైరీ ఆయనకు సంబంధించి కూడా ఆయన ఆరోపణలు చేశారు. అప్పుడు ఏది ట్రాన్స్పరెన్సీ లేదు, పారదర్శకత లేకుండా ఇవేవో అంతర్గత అంశాల్లాగా చేసుకుంటూ పోతే ప్రజలకు చాలా సమస్యలు వస్తాయి. నేను ఉదయం వస్తూ చూస్తున్నాను, నిన్న డాక్టర్ ప్రియాంక ఆ ప్రమాదం ఆ మృతి మీద కూడా కూటమి నాయకులు అందరూ వరుసగా మీడియా సమావేశం జరిపి ఏదో మాట్లాడుతున్నారు. పూర్తిగా నేను ఇంకా వస్తూ నేను పూర్తిగా ఫాలో అవ్వలేదు. కానీ నిజానికి అదొక క్రిమినల్ యాక్ట్, పోలీస్ అంశం అది. దాంట్లో నిజానికి రాజకీయ పార్టీలకు ప్రజాప్రతినిధులకు ఏమన్నా ఉంటే న్యాయం చేయడానికి తప్ప పాత్ర ఏం లేదు. కానీ అది కూడా ఒక అంశం అవుతుంది. ఇప్పుడు హత్య కేసు కింద మార్చారు దాన్ని. ఏదో ఉద్దేశపూర్వకంగానే చంపారని కొన్ని సందేహాలు, ఇలాంటి నేరపూరితమైన ఘటనలు, అవినీతి వ్యవహారాలు, భూ ఆక్రమణలు ఇవన్నీ చాలా తీవ్రం అవుతున్నాయి. వీటికి మళ్ళీ మన మీడియా మసాలా కూడా జోడించబడుతుంది. హౌ ఇట్ హ్యాపెన్స్ ఐ థింక్ తేల్చడం చాలా, పోలీసుల మీదే చాలా కథలు వచ్చాయి. అవి అట్లే ఉన్నాయి. నిజంగా సంచలన మాజీ డీజీపీలు, సిబిఐ మాజీ డైరెక్టర్లు లేఖలు రాస్తున్న పరిస్థితి వస్తుంటే మన అడ్మినిస్ట్రేషన్ విచ్ వే ఇట్ ఈస్ గోయింగ్. ఎస్.